పోలవరం బనకచర్లకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనకచర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. అనుమతులు ఇవ్వాలంటే జీడబ్ల్యూఈసీ అవార్డు పరిశీలించాల్సి ఉందని కేంద్ర కమిటీ వివరించింది. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూఈసీని సంప్రదించడం తప్పనిసరని వెల్లడించింది. ఇక ఈ ప్రాజెక్టు జీడబ్ల్యూటీ తీర్పు ఉల్లంఘించినట్లుగా అవుతుందని ఫిర్యాదులు వచ్చాయన్న కమిటీ వివరించింది. ఇక పోలవరం బనకచర్లకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అయితే స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, ఏపీ ఏదైతే ప్రతిపాదించిందో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు కూడా ఆ అనుమతులు, పర్యావరణ అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్ కి తేల్చి చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా తిప్పి ఏపీకి పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే బనకచర్లకు అనుమతి ఇవ్వాలి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించాల్సి ఉంది. అయితే సెంట్రల్ వాటర్ కమిషన్ ని ముందు ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వండి. అక్కడ ఏదైతే సిడబ్ల్యూసి తో కలిసి ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీ యాక్సెస్ ఎంత ఉంది, అలాగే ఎంత మిగులుతుంది అనే అంశాలకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సిడబ్ల్యూసితో కలిసి ఏదైతే చేయాలని చెప్పి పేర్కొంది. తర్వాత అంతరాష్ట్ర జలాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా తెచ్చుకున్న తర్వాత తెచ్చుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కి సూచించడం జరిగింది. అయితే ఏపీ ప్రతిపాదించినటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తిగా వ్యతిరేకత రావడము, అలాగే కేంద్రానికి ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి అన్నింటినీ కూడా కేంద్రం పర్యావరణ నిపుణుల కమిటీ పరిశీలించింది. ఆ పరిశీలించిన మీదట దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే గోదావరి ట్రిబ్యునల్ తీర్పుని పరిశీలించాల్సి ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకం అని చెప్పి ఆల్రెడీ కమిటీకి ఫిర్యాదులు వెళ్లడంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వెనక్కి పంపి సిడబ్ల్యూసి నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కేంద్రాన్ని అప్రోచ్ అవ్వాలని కూడా కేంద్రం కోరినట్లుగా తెలుస్తోంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.